రోడ్ల మీద ఎట్లా నాట్లేస్తున్నారో చూసిండ్రా అనుల్ల గిల్లు. మరి గీ నడుమ వానలు సుతం ఏమంత గట్టిగా కొట్టలేదు. గింతల్నే రోడ్ల మీద గిన్ని నీళ్ళెక్కడి అని పరిశాన్ అయితుండ్రు కదా. అయితే గివన్నీ వాన నీళ్లు కాదు, మురికి కాలువల పోయే నీళ్ళట. జోగులాంబ గద్వాల జిల్లా కుచినెర్ల అనే ఊళ్ళే మోరీల సౌలతులు చక్కగా లేవట. గందుకే డ్రైనేజీలో పోవాల్సిన నీళ్ళన్నీ రోడ్ల మీద వారుతున్నాయట. గిట్లా ఏమైందన్నా మా ఊర్లోకి నీళ్ళు వచ్చినాయి, డ్యామ్ నిండింది, నాటేసుకుంటున్నాం. మాకు చేనులు లేవు, చెట్లు లేవు, వేసుకుంటాము. పంచాయతీ సెక్రటరీ ఏమన్నా అంటే నాటేసుకొని అన్నారు, సాఫ్ చేయండి. ఇన్నరు కదా, పంచాయతీ సెక్రటరీ చెప్పిండేట గీళ్లకు నాట్లేసుకోమని. ఊళ్ళే మోరీల సౌలతులు చేయమంటే గీ తీరుగా ఉచిత సలహా ఇచ్చిండట. అద్వారకు సుతం గీ ముచ్చట మీద ఎన్నో మలకల పంచాయతీలకు చెప్పినా పట్టించుకోలేదట. ఇక తాజా మాజీ సర్పంచ్లకు చెప్తేనేమో మేమేం చెయ్యలేమన్నారట. అంతే కదా, మరిప్పుడు వాళ్ళంతా మాజీ సర్పంచ్లు కాబట్టి వాళ్ళకేం అధికారం ఉంటది? పాపం పాత బిల్లులు రాక వాళ్లే మస్తు పరిశాన్లున్నారు. ఇక కొత్త పనులు ముంగటేసుకుంటే ఎలక్షన్ల నాటికి పోటీ చేయనికే పైసలుండయి. మళ్ళా సర్కారోళ్ళు ఎప్పుడు ఎలక్షన్లు పెడతారో చక్కగా క్లారిటీ లేదు. గందుకే ఆలు సుతం ఊళ్ళ సమస్యలను పట్టించుకుంటలేరు. ఇక పంచాయతీ సెక్రటరీకి చెప్తేనేమో ఎవ్వలింటి ముంగట వాళ్లే మొరం పోసుకొని సాఫ్ చేసుకొని రన్నాడట. గందుకే గీ తీరుగా డ్రైనేజీ నీళ్ళల్లా వరి నాట్లేసుకుంటా నిరసన చేసిండ్రన్నట్టు ఆడున్న పబ్లిక్ అందరూ. చూసిండ్రానుల్లా గ్రామ పంచాయతీ ఆఫీసర్లు ఎట్లా తయారైనరో. ఊళ్ళ సమస్యలు తీర్చాలని పబ్లిక్ అడిగితే ఎవలిండ్ల ముంగట వాళ్లే సాఫ్ చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారట. అసొంటప్పుడు ట్యాక్సీల పేరు మీద పబ్లిక్ తన పన్నులెందుకు వసూలు చేస్తుండటని మస్తుగా గరం అవుతున్నారట చాలా మంది అక్కడి పబ్లిక్.